ఎక్స్క్యూజ్ మీ బాస్. అప్పటి నుంచి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్న వాళ్ళ అలా డల్గా ఉన్నారు. ఎనీ ప్రాబ్లం? ఇంతకీ మీరెవరు? హే, ఐఎమ్ జస్ట్ స్ట్రేంజర్. ఐఎమ్ ప్రణీత్. ఏదో బాధపడుతుంటే హెల్ప్ చేయడానికి వచ్చాను అంతే. థ్యాంక్ యూ. బాధలు పంచుకుంటే పోతాయి అంటారు. మీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. పంచుకుంటే పోయే బాధలు కాదు నావి. సరే, లెట్ మీ గెస్. మీరు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అండ్ మీ ఇంట్లో దాన్ని తిట్టారు. మీరు 90% తెచ్చుకుంటే మీ డాడీ మీకు బైక్ కొనిస్తున్నారు, కానీ మీరు 60% తెచ్చుకున్నారు. అందుకే మీరు ఇలా కాదు. కాదా? ఈసారి మాత్రం కరెక్ట్గా చెప్పేస్తానండి. మీరు ఒక అమ్మాయిని లవ్ చేశారు, కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ఒప్పుకోలేదు. కరెక్టేనా? ఓ, ఐ థింక్ ఐఎమ్ కరెక్ట్. ఈ అమ్మాయిలు ఉన్నారే, మన అబ్బాయిలు అస్సలు అర్థం చేసుకోరు బాస్. తను అందరిలా కాదు బాస్. తను చాలా డిఫరెంట్. తన్ని జస్ట్ 3-4 టైమ్స్ మాత్రం చూశాను, కానీ తన్ని ఫస్ట్ టైం చూశాక కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఐ థింక్ దట్ ఈస్ లవ్ అట్ ఫస్ట్ సైట్. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఎక్స్క్యూజ్ మీ. మిమ్మల్ని ఫస్ట్ టైం చూశాక ఏదో తెలియని ఫీలింగ్. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఐ లవ్ యూ. ఏంటి? జస్ట్ ప్రపోజ్ చేసానికే చంపదప్పు కొట్టిందా? దిస్ ఈస్ టూ మచ్ బాస్. నాకు ఇది టూ మచ్ అనిపించలేదు. కానీ తను వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి టీజ్ చేస్తున్నా అని చెప్తే వాళ్ళ అన్నయ్య వారం రోజుల నుంచి నా కోసం పిచ్చి కుక్కలా వెతుకుతున్నాడు. దిస్ ఈజ్ రియలీ టూ మచ్ బాస్. మీరు జస్ట్ ప్రపోజ్ చేసానికి మీరు టీజ్ చేశారని చెప్పింది. అదే మీరు నిజంగా టీజ్ చేసి ఉంటే వీళ్ళు మనకు అసలు అర్థం కారు బాస్. అర్థమవలసింది మీకు కాదు బాస్, తనకి. తన ఫోటో అనుకుంటా. ఈ ఫోటో మా తమ్ముడిది. అంటే నువ్వు ఎక్స్క్యూజ్ మీ. నన్నా? మిమ్మల్ని కాదు, అతన్ని. తప్పుకో. హలో. మిమ్మల్ని ఫస్ట్ టైం చూశాక ఏదో తెలియని ఫీలింగ్. ఈరోజు తేడాగా ఉన్నాడు. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ. ఏ రాజా, ఏ రాజా, రా రాజా. చెప్తావు. కనీసం ఈ ఫోటో అయినా దొరికింది. అబ్బా. ఏ అబ్బా. నీ అబ్బాయి వాటేపా. ఏ నువ్వు కాదా? ఏ రాజా, ఏ రాజా, ఆగు రాజా. దుప్పటి కప్పుకొని 5 నిమిషాలు అవగొట్టేద్దాము. ఏ రాజా, రా రాజా. ఏ రాజా, మీ తమ్ముడు కంటే నువ్వే బాగున్నావు రాజా. ఇంత సీరియస్ గా చెప్తుంటే లవ్ స్టోరీ అనుకున్నా. ఇంత వెరైటీ లవ్ స్టోరీ అనుకోలేదురా. నన్ను వదిలేరా బాబోయ్. ఏ రాజా, ఆగు రాజా. బాధలు పంచుకుంటే పోతాయి అంటారు. నీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా. ఏ రాజా, రా రాజా, బాధలు పంచుకుందాము. నువ్వే కదా బాధలు పంచుకుంటే పోతాయి అన్నావు. చీనవరమే అవతల. ఈ మగాళ్ళంతా ఇంతే, సచ్చినోళ్ళు. బాధలు పంచుకుంటే పోతాయి అంటారు.
మీ బాధ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు కదా.